మంత్రులు ఎండలో కూర్చున్నారు, చెట్ల కింద అక్కడిక్కడ దూరం కూర్చున్నారు. మరి ఈ రకంగా సింగరేణి పనితీరుకు ఏ రకంగా అర్థం పడుతుందో మనం చూడొచ్చు. ఈరోజు అనేక రకాలుగా ఇంతకుముందు చెప్పారు 1,10,11,000 మంది ఉండేవాళ్ళు. ఈరోజు 40,000కు 38,000కు పడిపోయింది. ఎందుకు కారణం అవుతా ఉన్నాను. ఈరోజు సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది, ఆర్థికంగా దెబ్బతింటా ఉన్నాం, బొగ్గు క్వాలిటీ పడిపోయింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే జీతాలు ఇవ్వాలంటే బ్యాంకులు అప్పు తీసుకొని నెలకు జీతాలు ఇస్తున్న పరిస్థితి, ఓటు తీసుకొని జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేడిపల్లి అనుకోవద్దు, మేడిపల్లి ఓపెన్ చేస్తే కార్మికులు సింగరేణి పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు 10-15 సంవత్సరాలు మనం వెనుకపోయాం. మనకు తెలుసు, కార్మికులు గుర్తుపెట్టుకోవాలా, 2013 చివరిలో 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క బొగ్గు బ్లాకులను ఇష్టారాజ్యంగా మరి డబ్బులకు అమ్ముకున్నది, అలాట్మెంట్ చేసింది. తెల్ల కాగితాల మీద వెనుక ముందు ఏం చూడకుండా అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ రోజు కాగ్ కానీ సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ సమగ్రంగా మరి పర్యవేక్షణ చేసి దర్యాప్తు చేసి దోషులను శిక్షించడం జరిగింది. అనేక మంది మంత్రులు జైలుకి వెళ్లారు, ఎంపీలు జైలుకి వెళ్లారు. వెళ్ళడమే కాదు, ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము అలాట్మెంట్ చేసినటువంటి 118 కోల్ బ్లాకులను సుప్రీంకోర్టు రద్దు చేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నామినేషన్ బేసిస్ లో అది ప్రభుత్వ కంపెనీలు కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ ఏ ఒక్కటి కూడా మీరు నామినేషన్ బేసిస్ లో ఇవ్వద్దు, ఓపెన్ యాక్షన్ లో ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అది కోల్ ఇండియా కావచ్చు, వెస్టర్న్ కోల్ఫీల్డ్ కావచ్చు, మానరి కోల్ఫీల్డ్ కావచ్చు, భారత్ కోల్ఫీల్డ్ కావచ్చు, ఈ రకంగా భారత ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి 15 కంపెనీలకు కూడా ఆక్షన్ ద్వారానే కోల్ బ్లాక్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఒక్క బ్లాక్ కూడా అలాట్మెంట్ చేయలేదు. కానీ క్యాప్టివ్ పవర్ కింద, క్యాప్టివ్ మైన్స్ కింద విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలకు అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒకటి కూడా తీసుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన సింగరేణి మనము 2 పనులు చేస్తాం. ఒకటి బొగ్గు ఉత్పత్తి చేస్తాం, 2 విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. ఆ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి మన సింగరేణికి ఒరిస్సాలో మంచి కోల్ ఉన్నటువంటి నైని కోల్ బ్లాక్ ను 2015లో ఇవ్వడం జరిగింది. 2015లో ఇస్తే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ కోల్ బ్లాక్ విషయంలో పట్టించుకోలేదు. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, 15 సంవత్సరాలు ఆయన దానికి అనుమతి ఇవ్వలేదు. మీరెక్కేస్తారు మా రాష్ట్రానికి అని మొండిపెట్టి అనుమతులు ఇవ్వకుండా, మరి అక్కడ కనెక్టివిటీ లేకుండా, మౌలిక వసతులు కల్పించకుండా ఆయన అడ్డుకున్నాడు. మన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పట్టించుకోలేదు. ఒరిస్సాకి వెళ్ళాడు, అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడాడు. కానీ మన నైని కోల్ బ్లాక్ విషయం మాట్లాడలే. ఆయన మాట్లాడింది ఏంటి? నేను ఈరోజు జాతీయ పార్టీ పెడుతున్నా, టీఆర్ఎస్ పార్టీ తీసేసి బీఆర్ఎస్ పెట్టా, నేను దేశానికి ప్రధానమంత్రి అవుతాను, నీకు ఎలక్షన్స్ లో డబ్బులు ఇస్తా, నువ్వు నా పార్టీకి సపోర్ట్ చేయాలి. ఈ విషయం మాట్లాడడానికి కేసీఆర్కు టైం దొరికింది. కేసీఆర్ వెళ్ళాడు. కానీ నైని కోల్ బ్లాక్ విషయంలో మాట్లాడి కష్టాల్లో ఉన్నటువంటి నా సింగరేణికి సంబంధించి మోడీ గారు ఇచ్చినటువంటి సింగరేణి పవర్ జనరేషన్ కంపెనీలకు సంబంధించినటువంటి అనుమతులు తేలే. కానీ ఈరోజు నేను ధైర్యంగా సంతోషంగా చెప్తా ఉన్నాను,
ఇటీవల జరిగినటువంటి ఎన్నికల